వరుసగా 3 సార్లు ఎన్నికైన ఆ ఎమ్మెల్యేకి సంతోషం మాట అటుంచితే కంటి మీద కునుకు కూడా కరువైపోయింది. బీఆర్ఎస్ అధికారానికి దూరమైన తర్వాత ఆ నేతకు కష్టాలు మొదలయ్యాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే ఓ మంత్రిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా నేత? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను ఎందుకు టార్గెట్ చేశాయి? ఈడీ సోదాలు, మైనింగ్ శాఖ దాడులు ఎందుకు జరిగాయి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. 3 సార్లు గెలిచిన ఈ నేతను కేసులు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తే ఇప్పుడు బీజేపీ భయం పట్టుకుంది. సమస్యల విషవలయంలో చిక్కుకునే టెన్షన్ పడుతున్న ఈ నేత వీటి నుంచి రిలీఫ్ పొందేందుకు బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారట. గూడెం మహిపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈయనతో పాటు సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిజాంపేటలో ఉండే అల్లుడి ఇళ్లపై దాడులు జరిగాయి. పటాన్చెరు, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని మహిపాల్ రెడ్డి కార్యాలయాలు, జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 8 చోట్ల జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫ్యామిలీకి చెందిన క్వారీలపై దాడులు జరిగాయి. సంగారెడ్డి మండలం ఆరుట్ల, పటాన్చెరు మండలం లక్డారం, చిన్న కంజర్లలో స్టోన్ క్రషర్లు క్వారీలను నిర్వహిస్తోంది. మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు కూడబెట్టారట. మైనింగ్ లో అక్రమాలకు పాల్పడి సీనియర్ ఎస్ఎస్ ఫైన్స్ చెల్లించకుండా 342 కోట్లు ఎగ్గొట్టారని అధికారులు లెక్కలు తేల్చారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మహిపాల్ రెడ్డి మాత్రం కొంత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలనే ఒత్తిడిలో భాగంగానే ఇదంతా జరిగిందనే వాదనలో ఉన్నాయి. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహను కలిసే ప్రయత్నం చేసిన టైం ఇవ్వలేదట. దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవడం మంత్రి దామోదరకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. ఈ సమస్యల నుంచి బయటపడే ఉద్దేశంతో ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ అనంతరం ఈడీ రైట్స్ జరగడంతో మహిపాల్ రెడ్డి ఫ్యామిలీ టెన్షన్ కు గురైంది. మరిప్పుడు ఈడీ రైట్స్ ఆంతర్యం ఏంటనేది మహిపాల్ రెడ్డికి అర్థం కావటం లేదట. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి ఫ్యూచర్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మహిపాల్ రెడ్డి పార్టీ మారతారా లేక బీఆర్ఎస్ లోనే ఉంటారా అనే ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాలి.